హరే కృష్ణ. అందరికీ భాగవతం ప్రస్తుతం మనం 5వ స్కందం 11వ అధ్యాయంలో కొంత భాగాన్ని మనం చూసుకుందాం. మిగిలిన భాగాన్ని ఈరోజు మనం తీసుకుందాం. సో రఘుగుణ అడిగినటువంటి ప్రశ్నలు ముఖ్యంగా ఆయన ఉద్దేశం, ఆత్మ కూడా అలసిపోతుంది కదా. మనం అలసిపోతున్నప్పుడు మనం అలసిపోతున్నట్టు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా మనకి. మరి కేవలం శరీరం మాత్రమే అలసిపోయిందనే ఇది మీరు ఎందుకు చెప్తున్నారు? సో దయచేసి నాకు కొంచెం ఇంకొద్దిగా నాకు దానికి సంబంధించి కొంచెం నాకు ఇంకా వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగాడు. సో అడిగినప్పుడు దానికి సమాధానంగా మనం చూసాము. ఆయన మొదట ఎత్తుకోవడమే, నువ్వు యాక్చువల్గా అజ్ఞానంలో అజ్ఞానంలో ఉన్నావు, మరి ఈ విషయంలో ఇంకా నీకు పూర్తి క్లారిటీ లేదు, కానీ ఒక జ్ఞానులాగా మాట్లాడుతున్నావు. కోవిదులు అంటే జ్ఞానులు మాత్రం సత్యాన్ని వాళ్ళు గుర్తిస్తారు. అలాగే వాళ్ళు యజమాని సేవకుడు అనే భావన వాళ్ళకి వాళ్ళు కనిపించనే కనిపించదు. ఎందుకంటే వాళ్ళు పండిత సమదర్శన, అందరినీ సమానంగా చూడగలుగుతారు. వాళ్ళు అందరినీ ఒకే అంశంగా వాళ్ళు పరిగణిస్తారు అన్నమాట. కాబట్టి అసలు ఇటువంటి చర్చకి అసలు తావు లేదు. ఇటువంటి చర్చకి అసలు తావే లేదు. ఇంకెవరికి కోవిదుల మధ్యలో అసలు ఛాన్సే లేదు. నేను కూడా చెప్పుకున్నావు, అది అర్జునుడు కృష్ణుడి మధ్య కూడా ఒక ప్రజ్ఞుడు లాగా మాట్లాడుతుండే, ఒక ప్రజ్ఞుడు లాగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు నిజంగా ఒక ప్రజ్ఞుడు లాగా మాట్లాడట్లేదు. ఇంకా ఒక మూర్ఖుడు లాగా మాట్లాడుతున్నావు. అప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు, పాలు, కుండ, అగ్ని. సో పాలు డైరెక్ట్ గా అగ్నికి రాకపోయినా పాలు డైరెక్ట్ గా టచ్ లో ఉంది కుండతో, ఆ కుండ డైరెక్ట్ గా అగ్నితో టచ్ లో ఉంది. కానీ ఇక్కడ ఆత్మ శరీరం అసలు టచ్ లోకే ఉండవు, ఎప్పుడు కూడా ఎప్పుడు అసలు అంటుకొని ఉండవు అసలు. కాకపోతే ఆత్మ నుంచి వచ్చినటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యం ప్రస్తుతానికి మురికి పట్టింది. ఆ చైతన్యం, ఆత్మ వచ్చి ఆ ఇది అవ్వలేదు. ఆత్మకి అసలు అంటుకునే ప్రసక్తే లేదు ఏది కూడా. ఎట్లయితే నీ ఆయిల్లో అసలు నీళ్ళు కలవనే కలవదు, అట్లానే భౌతిక ప్రకృతి ఆత్మను అసలు కలిసే ప్రసక్తే ఉండదు. అయితే ఆత్మ యొక్క చైతన్యం కామక్రోధ మోహమన్మత్సర్యాలతో అది ఎక్కడైతే ప్రవేశిస్తుందో, ఆ ప్రవేశించిన దగ్గరల్లా కూడా ఆ చైతన్యానికి అంటుకుంటుంది. ఉదాహరణకి ఎట్లా అంటే, ఒక ట్యూబ్ లైట్ ఉంది. ఆ ట్యూబ్ లైట్ మనం చూస్తే యాక్చువల్లీ వైట్ కలర్, కానీ ఆ ఆ వైట్ కలర్ వచ్చి ఒక రెడ్ ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటి ఒక ఎర్రటి ఆ, ఆ, పేపర్ ద్వారా ఆ లైట్ ప్రవేశించింది అనుకోండి. అక్కడి నుంచి ఏమవుతుంది, రూమ్ అంతా కూడా ఎరుపైపోతుంది. కానీ ఒరిజినల్ గా లైట్ వచ్చి తెలుపు కలరు. కానీ దాని యొక్క వెలుగు ఎటువంటి పదార్థాలు మధ్యలోంచి వెళ్తుందో, ఆ పదార్థాల తాలూకు కొన్ని అంశాలు ఆ ఆ వెలుగుకి, వెలుగు దాని ద్వారా రావడం వల్ల దీని తాలూకు కొన్ని గుణాలు ఆ వెలుగులోకి ప్రవేశిస్తున్నాయి. ఆ వెలుగులోకి ప్రవేశిస్తున్నాయి. అక్కడి నుంచి ఏం కనబడుతుందంటే మనకి, అక్కడి నుంచి మనకి ఏం కనబడుతుందంటే, ఓ లైట్ అంతా కూడా ఇప్పుడు ఎరుపు. ఏ కలర్ ఉంది లైట్, ఏ కలర్ ఉంది, ఎరుపు కలర్ లో ఉంది. ఎందుకంటే నాకు ఎరుపులాగా కనబడుతుంది, కానీ యాక్చువల్గా అది ఎరుపు కాదు, వైటే అది. అట్లానే ఆత్మ ఎప్పటికీ దుఃఖంలోకి వెళ్ళదు, ఆత్మ ఎప్పుడు భయపడదు, ఆత్మ బాధపడదు, ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన కామక్రోధ మోహ మదమత్సర్యాలతో మనం ఇదే అంటే అటువంటి ఇది మనసులో ఉన్నాయో, ఈ ఆత్మ నుంచి వచ్చేటువంటి ఏదైతే ఆ చైతన్యం, అది మనసు ద్వారా కూడా రావడం వల్ల ఆ మనసులో ఉన్న మురికంతా కూడా అంటుకుంటుంది. అంటుకుంటుంది.
అట్లానే ఎప్పుడైతే ఈ చైతన్యం వెళ్ళి శరీరంలో అంటే సూక్ష్మ శరీరం కావచ్చు, లేకపోతే స్థూల శరీరం కావచ్చు, వీటి వీటి మధ్యలోంచి వెళ్తుందో మనకి అలాగే కనబడతా ఉండాలి. ఇది ఎరుపులాగా అంటే నాకు బాధ, నాకు కష్టము, నాకు ఆనందం. ఎందుకంటే ఇప్పుడు మనం అది కూడా చూస్తాం ఇప్పుడు. అవి ఎలా ఏ కాంబినేషన్స్ ఇలాంటి ఒక ఎమోషన్స్ కి దారి తీస్తున్నాయి ఇవన్నీ. యాక్చువల్గా అయితే ఆత్మ శరీరాన్ని అసలు కలిసే ప్రసక్తే లేదు. అయితే మనం ఆ ఆత్మ యొక్క స్థితిని మనం అనుభవించాలంటే మన 100% మన లోపల ఉన్నటువంటి కామక్రోధాల నుంచి మనం పవిత్రం కావాలి, అంటే మనం క్లీన్ అవ్వాలి, త్రిగుణాల ప్రభావం నుంచి మనం బయటికి రావాలి. సో దానికే మనం ఇవన్నీ మనం రోజు గోపాల్ వారు చెప్పినట్టుగా మనం ఎంత సమయం మనం భగవంతుడి యొక్క ధ్యాసలో గడుపుతామో అంత త్వరగా మనలో ఉన్నటువంటి రజో తమో సత్వగుణాలన్నీ కూడా అవన్నీ క్రమక్రమంగా క్లీన్ చేయబడతాయి అన్నమాట. అందుకే ఇక్కడ భౌతిక కార్యాలపై ఆసక్తి ఉన్న జనులు వేదాల్లోని కర్మకాండాల పట్ల ఆసక్తి చూపిస్తారు. కోరికలే మన జీవితాలను నాశనం చేస్తాయి. ఏ కోరికలైతే నేను నాది అనే భావంలో ఉన్న కోరికలన్నీ కూడా మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. దానివల్ల ఆనందం వచ్చే ప్రసక్తే లేదన్నమా. ఆనందం అనేది రానే రాదు. సంసారిక జీవితం వల్ల ఆనందం రానే రాదు. సో అది మనం గుడ్డిగా నమ్మేయడం మంచిది. ఇంకా లేదులే, మనం కొద్దిగా ఆ, కొంచెం కష్టపడితే ఇంకా జీవితం అంతా ఇంకా హ్యాపీగా ఉంటుందిలే, కొంచెం ఇదైతే మన అంత అంత బాగుంటుందిలే, దుఃఖాలయమైనప్పుడు మనమంతా శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అనే ఇటువంటి ఒక ప్రకృతి మనకు కప్పబడిపోయినప్పుడు ప్రకృతి మళ్ళీ మళ్ళీ మనల్ని బాధకే దారితీస్తుంది తప్ప ప్రకృతి ఎప్పుడు కూడా మనకి ఆనందానికి అది ఎప్పుడు సహకరించదు. సో అందువల్ల వాళ్ళు కర్మకాండ పైపే ఆసక్తి చూపిస్తారు. కర్మకాండలు బయటకు రావాలి అంటే మనసు నుంచి, కోరికల నుంచి బయటికి రావాలి. భగవంతుడు ఇచ్చినటువంటి, ముఖ్యంగా మానవులకి ఇచ్చినటువంటి శాస్త్రాలని గట్టిగా పట్టుకోవాలి, శాస్త్రాలని అనుసరించాలి, గురువుని ఆశ్రయించాలి. ముఖ్యంగా పరంపరలోని గురు యొక్క ఆ సాంగత్యంలోకి వెళ్ళాలి. మనకి నచ్చినా నచ్చకపోయినా మనం ఈ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలంటే ఆయన ఆదేశాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సింది, శాస్త్రాలు చెప్పింది స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి. లేకపోతే మనం బయటకు వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి భౌతిక ఆనందం ఒక కలగా భావించి దానిని విలువ లేదని గ్రహించిన వ్యక్తి వేదాలు అత్యున్నత సత్యాన్ని అందించడంలో విఫలమవుతుందని తెలుసు అతనికి. అంటే ఎవరైతే భౌతిక ఆనందాన్ని ఒక కళ ఇదంతా ఇవన్నీ కళ్ళలో మాత్రం ఆనందం ఉంటాం తప్ప మన వాస్తవం మనకి నిజమైన ఆనందం లేదు, ఇవన్నీ తాత్కాలికమని భావించిన వాడు అతనికి తెలుస్తుంది అనమాట, వేదాలు పరమ సత్యాన్ని ఇవ్వలేవు అని. అందుకే నిన్న కూడా మనం చెప్పుకుంది కూడా, కృష్ణుడు అర్జునుడితో 2వ అధ్యాయం 42, 43, 44 శ్లోకాల్లో వస్తూ చెప్పింది, వేదాలు కేవలం అలంకృత వాక్కులతో మనల్ని మభ్య పెడతా ఉన్నాయి. అవి ఈ కోరిక తీర్చుకో నీకు అది వస్తుంది, ఈ కోరిక తీర్చుకో ఇది చేసి నువ్వు స్వర్గానికి వెళ్తావు, అటు చూసి మొత్తం నీకు భోగాలు ఉంటాయి, అక్కడ నువ్వు సురాపానాల్లో నువ్వు నిరంతరం ఆ వసతుల్లో ఆ విలాసాల్లో నువ్వు ఆనందంగా ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా భౌతిక ఆనందాలే, వీటన్నిటికీ ఆది అంతము ఉంటాయి అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు వీటిల్లో ఆనందం ఉందని వాళ్ళు పూర్తిగా దాన్ని ఇంకా నమ్మరు అనమాట వాళ్ళు. సో అందువల్ల ఆ నిజమైనటువంటి జ్ఞానులు వేదాల్లో మనకి 100% అంటే శాశ్వత సత్యం ఏంటి, పరమ సత్యం ఏంటి చెప్తుంది అనే దాంట్లో చెప్పదు అని అతను నమ్ముతాడు, అది ఇవ్వలేదు అంటాడు.
అందుకే ఇవన్నీ రాసిన తర్వాత వ్యాసుడు భాగవతం రాసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని అక్కడి నుంచి యాక్చువల్ స్టార్ట్ చేశాడు అనమాట. అసలైంది అంటే ఇక్కడ కోరికలకి తావు లేకుండా, జ్ఞానం వైరాగ్యాలు వీటికి తావు లేకుండా భక్తి మాత్రమే మనల్ని ఆ అంతిమైనటువంటి శాశ్వత ఆనందం తీసుకురాగలుగుతుంది అని మనకి కుండ బద్దలనట్టుకు పుట్టినట్టు కొట్టాడు అనమాట. మిగతా అన్ని దగ్గరలా దేవతలను సపోర్ట్ చేశాడు, వివిధ వివిధ అవతారాలను సపోర్ట్ చేశాడు, ఎన్నెన్నో మార్గాలన్నింటినీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే ఇన్ని అందించడం తనకు సంతోషం లేదు. ఎందుకంటే జనాలు ఎంతనే ఎంత వాళ్ళని వాళ్ళు కొద్ది కొద్దిగా తెలుసుకుంటారులే, వాళ్ళు నెమ్మదిగా కోరికలు తెచ్చుకొని ఏదో ఒక రోజు స్టేజ్కి వస్తారులే, కోరికలు తెచ్చుకున్న తర్వాత వచ్చి ఈ కోరికల వల్ల నాకు ఎటువంటి లాభం లేదని వాళ్ళు తెలుసుకొని ఏదో ఒక రోజు కృష్ణుడి వైపు వెళ్తారులే. కాబట్టి పాపం వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్పడం ఎందుకు, డైరెక్ట్ గా చెప్పడం ఎందుకు అని ఆయన చేసిన ప్రయత్నం ఆయనకి అసంతృప్తి కలిగించింది. అందుకే ఆయన నారద వారి దగ్గరికి వెళ్ళారు. సో నారద వారు క్లియర్ చేశాడు, నువ్వు వాళ్ళకి కోరికలు తెచ్చుకోవడానికి అవకాశాలు ఇస్తున్నంత వరకు వాళ్ళ కోరికలు తెచ్చుకోవాలనుకుంటారే తప్ప, మరి ఈ కోరికలు నాకు నిజంగా శాశ్వతంగా నాకు నాకు ఇది నిరంతరంగా ఉండడం లేదా ఈ ఆనందం, ఆ, ఆ, ఇవి కోల్పోయినప్పుడల్లా కోరికల ద్వారా నేను పొందినవన్నీ కోల్పోయేటప్పుడు నాకు మళ్ళీ మళ్ళీ నేను బాధను అనుభవిస్తున్నానే. అయ్, నేను శాశ్వతంగా నేను ఆనందంగా ఉండాలంటే ఇంకేదైనా మార్గం ఉందా, ఇంకెవరైనా నేను ఆశ్రయించాలా అనే ఆలోచన మనకు రానే రాదు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు భాగవతం రాయి అని చెప్పడం జరిగింది. దానివల్లనే భాగవతం అందుకే ఇక్కడ వేరే మార్గాల్ని దేవతల్ని పూర్తిగా ఇక్కడ ఖండించబడుతుంది అనమాట భాగవతం. సో మనం అదే మాట చెప్తాం అనమాట ఇక్కడ కూడా. ఏమని, వద్దు దేవతల వైపు వద్దు, మిగతా మార్గాలు వద్దు, కేవలం భక్తి చాలు, కృష్ణుడు మనకు చాలు, ఇంకా వేరే దాని మీద మనం పోవాల్సిన అవసరం లేదు అని భాగవతం చెప్తుంది కాబట్టి మనం చెప్తున్నాం. సో అప్పుడు ఇక ఇంకొంచెం విశ్లేషిస్తూ ఆ, మన జడభద్రుడు ఏం చెప్పాడు, మనసే మొత్తం అన్నిటికీ కారణము, మనసే కారణం. ఈ కలుషితమైన మనసే జ్ఞాన మరియు కర్మేంద్రియాలు అనేక అనేక పాప పుణ్య కర్మలు సృష్టిస్తూ ఉంటుంది, మనల్ని భౌతిక ప్రపంచంలో ఉంచుతూనే ఉంటుంది. చెప్పాను కదా, ఆ మనసులో ఉన్నటువంటి కలుషితాలు ఈ చైతన్యం వెళ్ళి దానికి కలిసినప్పుడు మనకి ఏమొస్తా ఉందంటే అనేక, నెక్స్ట్ అదే చూడండి, నెక్స్ట్ నెక్స్ట్ లైన్ అదే అన్నమాట. మనసు కోరికలీనమై ఉంటుంది కనుక కామక్రోధాలు ఇంద్రియ భోగాలకు గురయ్యి సత్వ రజో తమో గుణాలచే ప్రభావితమైనది. 16 అంశాల్లో మనసు ప్రధానమైనది కనుక వివిధ శరీరాలను మనని సృష్టిస్తుంది. ఫీలింగ్స్ అన్ని జరిగేది మనసు, మనసు చుట్టూ ఉండేటువంటి ఈ కామక్రోధ మోహ ఈ ఎక్స్పెక్టేషన్స్ ని మనం రీచ్ కానప్పుడు ఈ ఎమోషన్స్ అన్ని బయటకు వస్తున్నాయి. ఆత్మకి దీనికి సంబంధమే లేదు ఈ ఎమోషన్స్ కి. ఎన్ని ఉపరి ఆత్మ ఆత్మ పైన ఉపరితలంలో ఉండేటువంటి సూక్ష్మ స్థూల శరీరాల్లోనే ఎన్ని జరిగిపోతున్నాయి అన్ని, ఎస్పెషల్ గా సూక్ష్మ శరీరంలో జరుగుతాయి అన్ని ఎమోషన్స్, అన్ని రకాలు అన్ని అక్కడ జరుగుతుంది. దాన్ని బట్టి మళ్ళీ మనం దుఃఖానికి లోనై మళ్ళీ మనం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటాం, మళ్ళీ కొత్త కొత్త శరీరాలు మళ్ళీ సృష్టించుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి వివిధ జీవజాతుల శరీరాలు నిరంతర భౌతిక అస్తిత్వం కారణంగా సుఖదుఖాలు అనుభవిస్తుంది, పాపపుణ్య కార్యాలను మరియు వాటి కర్మలు సృష్టిస్తుంది, తద్వారా ఆత్మ బద్ధమవుతుంది. సో మళ్ళీ 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 ఇరుక్కుంటూనే ఉంటాం ఇంకా ఇంకా. సో మనసే జీవుడిని వివిధ పరిస్థితుల్లో వివిధ శరీరాల్లో ప్రయాణించేలా చేస్తుంది. శరీరం కనబడుటకు బంధముకు విడుదలకు మనసే కారణం. సో మనసుని ఇంకా 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 మనం భౌతిక బంధాల్లోకి తీసుకువెళ్తూ ఉన్నాం అనుకోండి, ఓకే, అది బంధానికి దారితీస్తుంది. అదే మనసుని ఇప్పుడు కృష్ణుడి సేవలో పెట్టామనుకోండి, కృష్ణుడి స్మరణలో పెట్టామనుకోండి, అది విడుదలకు దారితీస్తుంది. అందుకే శత్రువైనా మిత్రుడైనా అది మనసే కారణం అవుతుంది.
కాబట్టి మనసు ఇంద్రియతృప్తితో కానీ నిమగ్నమైనప్పుడు బద్ధ జీవనకు దారి తీస్తుంది. మనసు ఇంద్రియతృప్తిలో కానీ ఉంటే, అదే కానీ అనాసక్తి కానీ కనబరిస్తే మనసు, వీటి మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు అని కానీ ఉంటే, అది ముక్త జీవనానికి దారి తీస్తుంది. చూడండి, ఇంద్రియాల్లో నుంచి శబ్దము, స్పర్శ, ఎస్పెషల్ జ్ఞానేంద్రియాలు, రూపము, రుచి, వాసన. కర్మేంద్రియాలంటే ఆ పని చేసేటివన్నీ, మాట్లాడటం పని, స్పర్శ, కదలిక, విసర్జనం, మైదునం. ఇప్పుడు ఇవన్నీ అదే ఆ, క్రియలు చేసేటువంటి ఇవన్నీ ఇంద్రియాలు, అన్ని పనులు చేస్తాయి. దానికి కానీ అహంకారం జోడించబడింది అనుకోండి, బుద్ధి, మనసు, అహంకారం ఇంద్రియాలకు కానీ జోడించబడితే ఇప్పుడు ఫీలింగ్స్ వస్తాయి అన్నమాట. ఓకే. ఏం ఫీలింగ్స్ అవి? నేను, నాది. సో నేను అనుకున్నప్పుడు నేను సెంటర్ అవుతున్నాను. నాది అనుకున్నప్పుడు నేను పుట్టిన కుటుంబం సెంటర్ కావాలి, నేను పుట్టినటువంటి కులం సెంటర్ కావాలి, నేను పుట్టినటువంటి దేశం సెంటర్ కావాలి, మెయిన్ అది కావాలి, మెయిన్ అది జరగాలి. అంటే ఈ ఫీలింగ్స్ అన్ని కూడా ఎక్కడంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసు, బుద్ధి, అహంకారం లెవెల్ జరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా. అది ఎస్పెషల్ గా అహంకారం లెవెల్ జరుగుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అహంకారానికి నేను ఐడెంటిఫై చేసేసుకున్నాను నన్ను నేనుగా. అదే నేను అన్నట్టుగా మనం ఐడెంటిఫై చేసుకోవడం వల్ల చాలా 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 మనం తాత్కాలిక దుఃఖాలకి, తాత్కాలిక సుఖాలకి మనం మనం దానికి గురవుతా ఉన్నాము. చూడండి, ద్రవ్యము, స్వభావము, ఆ- ఆశయము, కర్మ, కాలం, ఇవన్నీ భౌతిక కారణాలే. ఇవి ద్రవ్యము ప్లస్ స్వభావము, ఈ ద్రవ్యము, స్వభావం, ఆశ, ఇవన్నీ ఎట్లా ఏర్పడినాయి? ప్రకృతి నుంచి ఏర్పడినాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ ప్రకృతి నుంచి ఏర్పడినాయి. ద్రవ్యం అంటే పదార్థాలు, స్వభావం అంటే మనలో గతంలో మనకు తీసుకువచ్చినటువంటి మనలో ఉన్నటువంటి కోరికలు కావచ్చు, సంస్కారాలు కావచ్చు, వాసనలు, ఇవన్నీ స్వభావం కింద తయారైనాయి. Yeah. అట్లాగే మళ్ళీ కాల పరిమితి, ఎందుకంటే కాలం మళ్ళీ ఆ, మనకైతే ఎక్కువ కాలం బతకాలని ఉంది, కానీ కాలం ఏం చేస్తా ఉంది? మనకి విరుద్ధంగా పనిచేస్తుంది. నేను ఎక్కువ కాలం బతకాలి, కానీ కాలం నన్ను అంతం చేసేస్తుంది, అంటే నా కోరికలు అంతం చేసేస్తుంది. ఆ కోరికలు తీరలేదు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ లైఫ్ నుంచి మళ్ళీ ఆ కోరికలు మళ్ళీ కొనసాగించాలి, అదే స్వభావాన్ని నేను మళ్ళీ కొనసాగించాలి. నేను గతంలో నేను చేసుకున్నటువంటి ఆ, కర్మలు, అవి నాకు నా అకౌంట్ లాగా నాతో పాటు నన్నే వెంబడిస్తూ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఇవన్నీ ఏం చేస్తానంటే నాకు పదే 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 ఇక్కడ ఉండిపోయేటువంటి కారణాలు ఇవన్నీ. వీటన్నిటిని మనం కట్ చేసుకోవాలి, వీటన్నిటిని ఎటు కట్ చేసుకోవాలో తెలియదు, ఉండడాన్ని అట్లాగే గడిపేస్తున్నాం అంతే. ఆ, పైగా మనం ఇంకొంచెం గట్టిగా అన్నాం అనుకోండి, పుట్టే పుడతాను, కుక్కలాగా పుట్టే పుడతాను, నువ్వు చూసావా, నేను పందిలాగా పుడతాను, నువ్వు చూసావా, నేను కావాలంటే ఆ ఆ, ఇప్పుడు నాకున్న పరిస్థితిలో నేను అంత ఆలోచించే స్థితిలో నేను లేను, నేను అంత సమయం ఇచ్చే పరిస్థితిలో నేను లేను, నేను ఇవన్నిటిని పాటించేటువంటి స్థితిలో నేను లేను, అయినా వీటిని నేను నమ్మే పరిస్థితిలో అస్సలు లేను నేను. సో మనం నమ్మకపోతే, మనం వాటిని పాటించకపోతే, మనం ఇలా వందల వేల లక్షల మనసు విధులను సృష్టిస్తాయి ఇవన్నీ. అందుకే మనసు కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది, ఎందుకంటే వందల వేల లక్షల మనసు యొక్క విధులు అంటే ఫంక్షన్స్ అవే సృష్టిస్తాయి అన్నమాట. అది ఇవన్నీ కూడా పరమాత్ముడు గమనిస్తూనే ఉన్నాడు, పరమాత్ముడు చూస్తూ ఉన్నాడు, పరమాత్ముడు గైడెన్స్ ఇస్తూ కూడా ఉన్నాడు. ఆ పరమాత్ముడు ఉండడం వల్లనే ఇవన్నీ కూడా అవకాశం ఇస్తున్నాడు అనమాట వీటన్నిటికీ. బట్ మన ఇష్టం, వీటిని కట్ చేసుకుందామా, వీటిని కొనసాగించుకోవడం అనేది మన ఇష్టం అన్నాం ఇవన్నీ. కాబట్టి ముక్త జీవుడు మనసు యొక్క
పరివర్తనలను స్పష్టంగా చూడగలుగుతాడు. మాయచే తయారు చేయబడింది, అనాది కాలంలో ఉంది. వేచి ఉన్నప్పుడు మరి కళ్ళు కంటున్నప్పుడు గుర్తించగలం, గాఢ నిద్ర మరియు పారవస్యంలో ఉన్నప్పుడు మర్చిపోతాం. ఇప్పుడు ఎవరు చూడగలుగుతారు ఇవన్నీ? ఈ మనసు ఇన్ని పరివర్తనలు చేస్తుంది. ఇప్పుడు ఈ మనసు ఇప్పుడు నన్ను కోపాన్ని తీసుకెళ్తుంది, ఇప్పుడు నన్ను దుఃఖాన్ని తీసుకెళ్తుంది. ఈ మనసు నన్ను ఆశలోకి నన్ను లాగేస్తుంది అని ఎవరు గుర్తించగలుగుతారు దాన్ని? ఓయ్ మా మనసు చూడు నన్ను ఏ స్థాయికి నన్ను దిగజారుస్తుందో అని ఎవరు గుర్తించగలుగుతారు మనసుని? ముక్తజీవుడు గుర్తించగలుగుతాడు. అంటే ఈ శరీరం నుంచి నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని ఎవరైతే ఆ యొక్క భావాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క సాధన ద్వారా వాళ్ళు ఆ ఆ స్థితికి రాగలిగారో వాళ్ళు గుర్తించగలుగుతారు. చూడు అనవసరంగా నన్ను వాళ్ళ 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 మీద వాళ్ళ మీద నన్ను ఆ అదే అదే అదే, ఆ, వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ వాళ్ళు నాకు శత్రుత్వం లేకపోయినా, వాళ్ళతో నాకు ఎటువంటి డైరెక్ట్ సంబంధం లేకపోయినా ఎవడో ఒక వ్యక్తి అన్నాడు వాళ్ళ గురించి. ఇప్పుడు చూడు, ఆ అన్న వ్యక్తులు ఏదైతే చెప్పారో నా మనసు కూడా వాళ్ళని అలాగే చూస్తా ఉంది. కానీ వాస్తవానికి అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎవడో ఒకటి చెప్పిన మాట నా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది చూడు. గురువు నన్ను ఏమన్నాడు? నేను బాగుపడ్డానికి నా నన్ను ఒక మాట అన్నాడు. కానీ చూడు మనసు చూడు నా మీద నాకు ఎంత కోపాన్ని సృష్టిస్తుందో. వాళ్ళు ఏమన్నారు? ఇక్కడ నీట్గా లేదు, అమ్మ తుడువమ్మా అన్నాడు. అవును, నీట్గా లేదు, తుడిస్తే పోయింది. నూనె నందావా? నూనె ఊరిని అడగడానికి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఇప్పుడు క్లాస్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భం వస్తుంది, ఒక సిచ్యువేషన్ వస్తుంది. చూసావా, నన్నే అంటున్నాడు. మనం వచ్చింది సేవకు కదా, మనం వచ్చింది మన స్వభావాన్ని మార్చుకోవడానికి కదా. మనం వచ్చింది ఇదే ఇదిలో మనం ఉంటే మళ్ళీ మళ్ళీ ముందు ముందు నేను ఇబ్బందులు పడుతున్నానే కదా ఎడదాకా వచ్చాను. ఆ స్వభావం నేను ఈ సంగతిలోకి రాకముందర నా స్వభావాలు నన్ను ఇబ్బంది పెట్టి నన్ను దుఃఖాలు తీసుకువచ్చి నన్ను గందరగోళంలో పెట్టినప్పుడు నాకు ఇది నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? నా స్వభావం మార్చుకోవడానికి. ఇప్పుడు ఆ స్వభావం మార్చుకోవడానికి కావాల్సిన అవకాశాలు మన భక్తులే మనకి ఇస్తున్నప్పుడు వివిధ రూపాల్లో మనం అంగీకరించలేమ్మా. అదేంది, నేను వచ్చింది దేనికోసం వచ్చాను? ఇప్పుడు నాకు ఎలాంటి ఆలోచనలు వెలుమెదుకు వెళ్తున్నాయి? ఎవరు చూడగలుగుతారు ఇవి? ఎవరు గుర్తించగలుగుతారు? ఒక్కోసారి కొంతమంది ఈ అనుభవానికి రావచ్చు కొంతమంది. ఆ, అది కోపంగా చెప్పాలా, నిదానంగా చెప్పొచ్చు కదా? నిదానం చెప్తేనే, కోపంగా చెప్తేనే. మనం బాగుపడడానికే కదా అది, మనం ఇంకా నేర్చుకోవడానికే కదా. మనం ఇంకా ఎంత త్వరగా నేను అవి విని నేను నేను చేస్తే అంత త్వరగా నేను బయటకు వచ్చేస్తాను కదా. అందుకనే పరివర్తన కలిగిన వాళ్ళు అంటే అట్లీస్ట్ కొంతవరకు పరివర్తన చెందిన వాళ్ళు ఎదుటి వాళ్ళ భావన అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళ అన్న మాటను పట్టుకోరు, వాళ్ళు వాళ్ళ భావన తీసుకుంటారు. అతను అతను గాని ఆమె గాని, ప్రభుజీ గాని మాతాజీ గాని, వాళ్ళన్న మాటలో ఎక్కడ ఏమైనా తప్పుందా? వాళ్ళు ఇవి చేయమంటున్నారు, వాటిని పాటించమంటున్నారు. ఇలా ఉంటే కష్టము, మీరు రావాల్సిందే అంటున్నారు. మరి వాళ్ళకేం అవసరం మనం పదే పదే పిలవడానికి, మనకి పదే పదే మన దగ్గర చేయించుకోవడానికి, లేదా మనకి ఇది మంచో చెడు అని చెప్పడానికి వాళ్ళకి ఏం అవసరం వాళ్ళకి? అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి, ఈ ఈ భావనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ?
ఇవన్నీ ఆత్మ నుంచి రావట్లే. నేను పెంచుకున్నటువంటి సూక్ష్మ శరీరంలో పెంచుకున్నటువంటి అహంకారం నుంచి, ఈ కామక్రోధ మొహమ్మదాల నుంచి ఇవి వస్తున్నాయి. కాబట్టి వాటి వాటిని నేను పెంచి పోషించుకునేటువంటి పరిస్థితి నేను తెచ్చుకోకూడదు. చెప్పింది చేసేదానికి సిద్ధం అవ్వాలా. ఒకవేళ డౌట్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకుంటే, అంటే అతను చూడగలుగుతున్నాడు ఇవన్నీ, ఈ రియాక్షన్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఇవన్నీ చూడగలుగుతున్నాడు అతను. అలాగే ఇవన్నీ ఇవాళ ఇవాళ వచ్చినట్టు కాదు కదా ఇవన్నీ. ఇవన్నీ మాయేషే తయారు చేయబడింది. అనాది కాలం నుంచి ఉన్నాయి ఇదంతా. ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ చూడగలుగుతున్నాడు. ఎట్లా? ఇవన్నీ వేచి ఉన్నప్పుడు, కళ్ళకంటున్నప్పుడు గుర్తించగలుగుతున్నాడు మనసు గురించి. వేచి ఉన్నప్పుడు మనసు యొక్క భావన. అలాగే కళ్ళు కూడా మనసులో ఏమొస్తున్నాయని కూడా మనం చూడొచ్చు కళ్ళలో. కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు, పారవశ్యంలో ఉన్నప్పుడు మాత్రం మనం మర్చిపోతాం. అప్పుడు మనం మనసును చూడలే. కళల్లో ఉన్నప్పుడు మనసును చూడొచ్చు. అంటే మనం ఆ మనసులో ఉండేటువంటి ఆ, ఉండే సంఘటనలే కదా మనం కళ్ళలో చూస్తాం. మనం అడవిలో వెళ్తున్నట్టు కానీ, లేకపోతే మనం ఏదో రాజు అయిపోయినట్టు మనం చూస్తున్నాం దాన్ని. అదే మనసులో ఉన్నటువంటి భావాల్ని మనం చూడగలుగుతున్నాం. మనకి మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా మనసులో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు? వేచి ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు, అది సారీ కల్లో ఉన్నప్పుడు. అదే, అంటే నిద్రలో కూడా రెండు రకాలు ఉంటాయి. వాటి గాఢ నిద్రలో పోతే మనకు తెలియదు. గాఢ నిద్ర మన కళ్ళు వచ్చేది, అది గాఢ నిద్ర కాదని అర్థం. అసలు కళ్ళు కూడా రాకుండా ఉదయం లేస్తే అసలు మనకే ఒళ్ళు తెలియలేదు అనుకోండి, అది గాఢ నిద్రలో అయింది. బట్ ఇవి ఈ రెండు కానీ మనం గమనించుకుంటే, ఓకే, మనసు మూలం అవుతా ఉంది. మనసులో ఉన్న భావాలే వివిధ ఎమోషన్స్ కి తావిస్తా ఉంది. ఆత్మకి ఈ భౌతిక రియాక్షన్స్ కి, భౌతిక సంబంధించినటువంటి భావాలకు సంబంధమే లేదు అసలు. కాబట్టి క్షేత్రజ్ఞుడు రెండు రకాలు. ఒకటి జీవుడు, రెండు భగవంతుడు లేదా పరమాత్ముడు. ఆ భగవంతుడు సర్వవ్యాపి, అదే పరమాత్ముడు సర్వవ్యాపి, పరిపూర్ణుడు. శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు, లేదా ప్రత్యక్షం కూడా ఆయన దర్శనం చేసుకోవచ్చు. ఆయన శ్రవణంతో చేసుకోవచ్చు, లేదా ప్రత్యక్షం చేసుకోవచ్చు. అతను స్వీయ తేజస్సు కలవాడు, జన మరణాలకు అతీతుడు. అలాగే దేవతలందరికీ నారాయణుడు అతనే. సకల ఐశ్వర్యాలు కలవాడు, సమస్తముకు ఆశ్రయం కనుక ఆయనను వాసుదేవుడని పిలుస్తారు. సో క్లియర్ అన్నమాట. సో శరీరాల్లో ప్రాణశక్తి ఎలాగైతే జీవుల హృదయాల్లో ఉంటాడో, ఈ విధంగానే ఆయన శరీరాన్ని నియంత్రిస్తాడు. సకల శరీరాల్లో ప్రవేశించి వాటిని నియంత్రిస్తాడు. సో ప్రాణశక్తి శరీరానికి ఎంత మూలమో, అట్లాగే పరమాత్ముడు కూడా అన్ని శరీరాలకి ఆయనే మూలం. అన్ని శరీరాలని పోషించేది కూడా ఆయనే, నియంత్రించేది కూడా ఆయనే. సో అక్కడ వరకు మనం చూసుకున్నాం. అది కొంచెం మీకు ఎలాబరేట్ చేయాలని రెండు మూడు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. మీరు ఆ లైట్ వచ్చి చైతన్యం. ఫైనల్ గా ఆ మాయ నుండి బద్ధుడు ఎలా విముక్తి చెందవచ్చు, ఈ మనసు ఆడించే ఆటల్లో నుంచి ఎలా అతను బయటికి రావచ్చు. భౌతిక కల్మషం నుండి ఫస్ట్ విడుదలవ్వాలా. 6 శత్రువుల్ని జయించి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా సాక్షాత్కారం పొందేంత వరకు సంసారంలో తిరుగుతూనే ఉంటాడు. అంటే ఈ భౌతిక కల్మషాల నుంచి అతను విడుదల కానంత వరకు. ఏంటా కల్మషాలు? ఇది త్రిగుణాలు. ఈ త్రిగుణాల యొక్క కల్మషాల నుంచి బయటికి రానంత వరకు. 6 శత్రువులు, కామ క్రోధ మోహ, ఇవి 6 శత్రువుల నుంచి అది జయించినంత వరకు. మన ఆధ్యాత్మిక జ్ఞానం పొందేము, దాని ద్వారా సాక్షాత్కారం పొందేంత వరకు సంసారంలో తిరుగుతూనే ఉంటాడు. సంసారం తిరుగుతూనే ఉంటాం అంతే. కాబట్టి మన ఫోకస్
మన మీద ఎక్కువ ఉండాలి, పక్కన వాళ్ళ మీద ఉండాల్సిన అవసరం లేదు అంత ఫోకస్. మనం ఎప్పుడు వీటి నుంచి బయటకు వస్తాం, మనం ఎప్పుడు వీటిని మనం తొలగించుకోగలుగుతాము, వీటిని అధిగమించగలుగుతాము, మన మీదే మన ఫోకస్ ఉండాలి, ఎస్పెషల్ గా మన లోపల. దురదృష్టం ఏంటంటే మన చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం ఏంటంటే ఇతరుల్లో తప్పులు చూసే దాంట్లో మనం నిమగ్నం అయిపోయాం. మన మీద ఫోకస్ ఎప్పుడో వదిలేసాం మనం. అందుకే ఇప్పుడు మనసు కూడా ఎంత వచ్చినా సరే వేరే వాళ్ళ తప్పులు చూడడానికే మనసు ఎప్పుడు రెడీగా ఉంటుంది. మనం ఏంటి, మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఇవి మనం ఫోకస్ చేసుకునే పరిస్థితి మనం అసలేనే లేము ఇప్పుడు. ఎప్పుడైతే మన ఇతరుల మీద మనం ఫోకస్ చేస్తామో అప్పుడే వస్తాయి గొడవలన్నీ కూడా, మనస్పర్ధలు, ఆ, అనవసరంగా శత్రుత్వము. ఎక్కడికక్కడ మనం మనల్ని మనం ఎప్పుడు విశ్లేషించుకుంటూ ఉన్నాం అనుకోండి, లోపల ఏం జరుగుతుంది అని. వీళ్ళు అన్నప్పుడు నా మనసు ఏమంటుంది, వీళ్ళు ఇలా నాతో ఆ, ఇలా ప్రవర్తించినప్పుడు నేనేం, నా ఆలోచనలు ఏ విధంగా వెళ్తున్నాయి ఇప్పుడు, వాటిని మనం ఎప్పుడు కూడా మనం గమనించుకుంటూ ఉంటే కనుక ఫోకస్ మన మీదకి వెళ్తుంది. అప్పుడు వేరే వాళ్ళ వేరే వాళ్ళ వాళ్ళు చేసేటువంటి పనులు లేకపోతే వాళ్ళు చేసేటువంటి కార్యాలు వాటి మీద మన దృష్టి లేనప్పుడు మాక్సిమం అక్కడే మనకి మనశ్శాంతి వచ్చేస్తుంది. కాబట్టి ఇంద్రియార్థాలు పొందాలనే మనసు ఆత్మను ఆవరించినంత కాలం ఈ ప్రపంచంలో కష్ట సుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. ఇంద్రియార్థాలు పొందాలనే మనసు, నాకు అయి కావాలా, ఈ కావాలా, నాకు గుర్తింపు కావాలా, మీరు నన్ను అలా మెచ్చుకోవాలి, నేను ఇది చేస్తున్నాను కాబట్టి నా గురించే మీరు నా గురించి మీరు ఆలోచించాలి. హోదా, పేరు ప్రఖ్యాతలు, అలాగే గుర్తింపు, ఇవన్నీ మానసికంగా మనం పొందేటువంటి ఇంద్రియార్థాలు. అవి నాకు అవి కావాలి, ఇవి కావాలి. మిగతా ఎట్లాగో ఇంకా వస్తువులు ఎట్లాగో ఉన్నాయి అవి. మాకు అవి అయిపోవాలి, ఇవి అయిపోవాలి, ఇవి తీరిపోవాలి, అవి తీరిపోవాలి, అక్కడ ఇక్కడ అని. ఇవి మనసులో ఉన్నంత వరకు, ఇలాంటి మనసు ఆత్మని ఆవరిస్తున్నంత వరకు, అంటే కవర్ చేస్తున్నంత వరకు ఈ ప్రపంచంలో కష్ట సుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. సో చాయిస్ మందే, ఎంతకాలం మనం ఉండించుకోవాలనుకుంటున్నాం లోపల, ఇంకెంతకాలం దాన్ని మోసుకొని పోవాలనుకుంటున్నాం. ఇది కూడా మళ్ళీ ఇది భగవంతుడి చేతిలో లేదు, మన చేతుల్లోనే ఉంది. భగవంతుడి చేతుల్లో ఏముందంటే మనము, నేను బయటపడాలి నాయనా అని చెప్పేసి మనం మన హృదయాంతరంలోంచి మనం వేడుకుంటే అప్పుడు ఆయన నుంచి బయటికి లాగలుగుతాడు, అప్పుడు ఆయన ముందుకు వస్తాడు. అదే ఎంతకాలం మనం ఉంటాం, ఎంతకాలం అయితే మనం ఇట్లా ఇదే మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ మనం అవి కావాలి, ఇవి కావాలి అని మన అలా మనం ఉంటేనే ఉంటాము, అంతకాలం మన ఇక్కడే ఉంటాము. అందుకనే వానప్రస్థ జీవితం అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే ఈ భౌతికమైనటువంటి ఆసక్తులు, ఈ బంధాలు, వీటి నుంచి విముక్తి కలగడానికే వానప్రస్థం వచ్చేది. అందుకనే మాకు 55, 60 వచ్చేసరికి డిటాచ్ అవడానికి వచ్చి భగవంతుడికి చేయవలసినటువంటి విధంగా భగవంతుడి మీద మనసు పోయే విధంగా మనం అటువంటి కార్యాచరణలకి మనమే ఫోర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మనమే ఫోర్స్ చేసుకోవాలి. మనమే బలవంతంగా ప్రస్తుతానికి వైపు ఆ మరి కార్యాచరణ ఉండేటట్టుగా మనం ఫోర్స్ చేసుకోవాలి. పిల్లలు అంటారు, నువ్వు ఉంటే బాగుంటుంది, మేము అన్ని చూసుకుంటాం కదా, మేము అలా చూసుకుంటాం కదా, నీకేం ఇబ్బంది, నీకేం కర్మ బట్టి నేను అక్కడ పోవాల్సింది,
వాళ్ళు 100 అంటారు. కానీ మనం అనుకోవాలి, బాబు ఇక్కడ కానీ ఉన్నా అంటే వీళ్ళ మీదే మన ఆలోచనలు వెళ్తాయి. వీళ్ళకి జరిగే కార్యక్రమం మనకు చూసి ఒకరోజు మనకు బాధ వేస్తుంది, ఒకరోజు మన సుఖం ఉంటుంది, ఒకరోజు దుఃఖం ఉంటుంది. ఈడున్నామంటే మనం మన లోపల ఉన్నటువంటి ఏవైతే ఆసక్తులు ఉన్నాయో అంత ఈజీగా పోవు అవన్నీ. నేనే ఏదో ఒక విధంగా నచ్చ చెప్పుకోను నయానో భయాను, నేనే క్రమంగా వాళ్ళ నుంచి నేను డిటాచ్ అవ్వాలి అని మనకే మనం అంటే మనం మన వైపు నుంచి ఒక స్టెప్ బయటకు పడాలి అది. అంతేగాని ఇక్కడ ఉన్నాను, భగవంతుడు అవసరమైనప్పుడు భగవంతుడు పిలుచుకుంటాడులే, భగవంతుడు నాకు కావాల్సినప్పుడు ఆయనే లాక్కుంటాడులే, ఆయనకేం కరం పట్టింది మనం లాగడానికి. మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, మనకి పోవాలని చేసుకోవాలని మనకి ఆసక్తి లేనప్పుడు మన వైపు నుంచి ఒక అడుగు వేయకుండా ఆయన లాగే ప్రసక్తి లేదు. ఎందుకంటే లాగాడు అనుకోండి, మళ్ళీ మళ్ళీ ఆయనే తిడతాం మళ్ళీ మనం. నాకు ఇష్టం లేకుండా ఎందుకు లాక్కున్నారు మీరు, ఎందుకు నన్ను బలవంతంగా అంటే తీసుకువెళ్తున్నారు నన్ను, మళ్ళీ మనమే అంటాం. అందువల్ల ఇక్కడ క్లియర్ అన్నమాట, మన వైపు నుంచి స్టెప్ పడితేనే ఆయన లాగా తీసుకుంటాడు. అందుకే మనమే గుర్తించాలి, మా మన అవసరం ఎంతవరకు ఉంది, మనం చేయడం ఎంతవరకు ఉంది, మన మీద బాధ్యత ఎంతవరకు ఉంది. మనం ఇంకెంత సమయం ఉంది, ఇంకా ఉన్న సమయంలో ఎంతవరకు నేను భగవానుడి కోసం నేను కేటాయించగలుగుతున్నాను. ఇన్ఫాక్ట్ మనమే ఇంప్రెషన్ ఇవ్వాలి, మనమే ఇంప్రెషన్ సృష్టించాలి ఇప్పుడు. ఎట్లాంటి ఇంప్రెషన్ ఇవ్వాలి అని అంటే, ఎందుకులే అబ్బా, వాళ్ళకి పోతే వాళ్ళు ఎట్లాగో, వాళ్ళు ఏదో వాళ్ళు జపం వాళ్ళు చేసుకుంటుంటారు, వాళ్ళు వాళ్ళు ఏదో భగవద్గీత వాళ్ళు ఉంటారు, ఆ, మనం వద్దులే అని వాళ్ళకి అనిపించాలి. అలా అనిపిస్తేనే వాళ్ళు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయరు. అప్పుడు మనకి కావాల్సినంత సమయం ఉంటుంది జపం చేసుకోవడానికి, వివిధ భగవడ్ కార్యక్రమాల నిమగ్నం అవడానికి మనకు టైం ఉంటుంది. అంటే వాళ్ళకి అర్థం కావాలి, అరే వీళ్ళు భక్తులు చాలా సీరియస్ గా ఉన్నారు వీళ్ళు. అప్పుడు వాళ్ళు ఇంతకుముందు 10 సార్లు రావాలనుకున్నప్పుడు ఏదో 1 2 సార్లు వస్తారు మన దగ్గరికి. కానీ మనకు కూడా మంచి చెడుకి ఆ 1 2 2 3 సార్లు మనం కూడా వాళ్ళ మీద వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ గౌరవం లేదా మర్యాద, అది అది కూడా మనం చేయాలి. ఏది 10 సార్ల్లో 1 2 సార్లు డెఫినెట్ గా అది ఉండాలి. మిగిలిన టైం మనకు భగవంతుడి కోసం, సో మనం అంతర్గతంగా మనం ఈ మార్పు కోసం మనం ప్రయత్నించాలి. మనం పిలిచినప్పుడల్లా పోతున్నాం అనుకోండి, వాళ్ళు కూడా అర్థమవుతుంది వీళ్ళంతా అంత సీరియస్ ఏం కాదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మనం ఎన్నిసార్లు పోతాం వాళ్ళు కూడా అన్నిసార్లు వస్తారు. అన్నిసార్లు వచ్చినప్పుడు మనకి టైం ఎక్కడుంది ఇంకా, అందుకంటాం అనమాట, మాకు ఎక్కడ టైం ఉందండి, మాకు ఎక్కడ టైం ఉందండి. పోనీ ఆ మాటల్లో 100 శాతంలో ఆ ఎంత శాతం నిజంగా మనకు ప్రయోజనం కలిగించే మాటలు మాట్లాడుకుంటున్నాం దాన్ని. ఆ 100 శాతంలో వాళ్ళు మనం కలిసినప్పుడు కావచ్చు, మనం వాళ్ళని కలుసుకున్నప్పుడు కావచ్చు, ఎంత సమయం మన నిజంగా మన బాగు కోసం, మన మంచి కోసం, సరే పోనీ భౌతికంగా కూడా మన ప్రయోజనం కోసం, దాంట్లో ఎంత శాతం మన మాటలు కరెక్ట్గా ఉన్నాయి. అంటే ఈ సమయం అంతా ఇంత పోతా ఉంది అంటే, ఎక్కడి నుంచి మనం జపం చేస్తాం, ఎక్కడి నుంచి మనం భాగవతం చదువుతాం, ఎక్కడి నుంచి మనం భాగవతం వింటాం మనం. అంటే అంటే ఎందుకు ఈ మాట అంటే, మనకి మనం పుష్ చేసుకోకపోతే, మనకి మనం బలవంతంగా మనం ఆ, వీటిని మనం గుర్తించకపోతే, మనం ఆ ఇంప్రెషన్ ఇవ్వలేదనుకోండి, మన టైము మొత్తం తినేస్తారు. భగవానుడికి ఇవ్వాల్సిన టైము, మన జీవితాలను మార్చుకోవాల్సిన టైము, మన తలరాతను మనం మార్చుకోవాల్సిన టైంలో మనం అనవసరంగా మన జీవితాన్ని ఉత్తి పుణ్యానికి అలా వదిలేస్తున్నాం అంతే.
అందుకనే ఇంద్రియార్థాలు పొందాలనే మనసు ఎప్పుడైతే మనం ఆ సాంగత్యంలోకి వెళ్తామో వాళ్ళకున్న కోరికలన్నీ ఇప్పుడు మన కోరికలు అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనవి మనకి ఆ ఆలోచన కూడా ఉండదు అనమాట. ఎవరో వచ్చి అది అది ఎక్కిస్తారు మనలో. ఇప్పుడు మనకు కూడా వాళ్ళు అది కొంటారంట, మనం కూడా అయ్యే కొనాలి. అసలు మన వాళ్ళ కోరికకి మనకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు వాళ్ళు అనుకుంటే అనుకున్నారు. వాళ్ళు భగవంతుడు ఆ శక్తి ఇస్తే వాళ్ళు కొంటారు. వాళ్ళ ఇంట్లో ఇట్లా అంట, వీళ్ళ ఇంట్లో అట్లా అంట. అంటే మనసు ఎంత కల్మషం అయిపోతా ఉంది. మనం చూసే ప్రతిదీ, మనం వినే ప్రతిదీ. ఇప్పుడు వాళ్ళకి 50,000 వస్తుంది, వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. మనకి 10,000 వచ్చినప్పుడు మనం ఎట్లా మెయింటైన్, అలాంటప్పుడు దాన్ని పోనీ దాని వల్ల నా యొక్క జీవితం ఏమన్నా ఆ, కూడు లేకుండా గుడ్డ లేకుండా అయిపోతుంది. కానీ లేకపోతే అవన్నీ 10,000 జరిగిపోతున్నాయి, 5,000 జరిగిపోతున్నాయి, 50,000 జరిగిపోతున్నాయి. అనవసరంగా మనసుని ఇంద్రియార్థాలు కావాలనే వాటితో పూర్తిగా నింపేసుకొని అవి ఉన్నంత వరకు మనసు పొద్దుత అనుభవిస్తూ ఉండాల్సిందే. జీవుడికి నియంత్రణ లేని మనసే గొప్ప శత్రువు. అవకాశం ఇస్తే చాలా శక్తివంతమై జీవుడు సహజ స్థానము స్థితిని అది ఆవరించగలుగుతుంది. అతి గొప్ప శత్రువు ఏదైనా ఉంటే మనసు, నియంత్రించలేనటువంటి మనసు అది. దానికి ఒక అడ్డు ఆపు లేదనుకోండి. విచిత్రం ఏంటంటే ఆ మనసు సృష్టించే అనేక కళలు అవన్నీ మన కళ్ళగా అనుకుంటున్నాం మనం. అయ్యే ఆ కళలకి మనకు అది సంబంధమే లేదు. అవి దొరికినా దొరకపోయినా మనం హ్యాపీగా ఉండగలుగుతాము. అవి సాధించినా సాధించకపోయినా కూడా మనకు వచ్చిన నష్టమేమీ లేదు. మనం హ్యాపీగా ఉండగలుగుతాము. కానీ లోపల ఎంత ఇంప్రెషన్ కలిగిస్తాయంటే అవి లేకపోతే నీ జీవితమే వేస్ట్ అసలు. అసలు నువ్వు మానవుడిగా పుట్టిందే దండగా. అట్లా మన చేత ఆందోళన కల్పిస్తాయి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటాం. మనకి అన్ని జరిగిపోతున్నప్పుడు బాగా ఒక విధంగా ఒక స్థాయిలో జరిగిపోతుంది అంతా కూడా. ఉదాహరణకి ఈరోజు మనం ఇడ్లీ తింటాం, మంచి సాంబారు చట్నీ వేసుకొని. మరుసటి రోజు దోశ అవన్నీ వేసుకుంటాం. ఆ మరుసటి రోజు పూరి వేసుకుంటాం. ఇదైతే వసతిగా జరిగిపోతాం. అటువంటప్పుడు ఎవరైనా ఉప్మా పెట్టారనుకోండి, ఎక్కువ మందికి ఉప్మా ఇష్టం ఉండదు. జనరల్ గా కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, బట్ నేను జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు మనం ఏముంటది, మనసు ఉంటుంది కలిసి ఆ, మనకి పెట్టే వాళ్ళని, బుద్ధి లేదా, నేను 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 ఉప్మా తిన్నా నీకు తెలుసు కదా, నేను ఉప్మా తిన్నా నీకు తెలుసు కదా, నువ్వు చపాతీ చేయొచ్చు కదా, నువ్వు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని మనసు డిమాండ్ చూడండి ఏముంటది. ఇవన్నీ ఉన్నప్పుడు నాకు అది నువ్వు చేసావు. ఎవడ తింటాడా దీన్ని అసలు? అసలు తినేవాడు ఎవడనా? అసలు 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 బతికున్నవాడు ఎవడైనా ఇది తింటాడా అసలు? సేమ్ ఇదే వ్యక్తి ఎక్కడో, ఉదాహరణ చెప్తున్నాను, ఎక్కడో ఒక ట్రైన్ జర్నీలో ఎక్కడో ఆగిపోయింది ట్రైన్. సంథింగ్ ఉదాహరణ చెప్తాను. సో పట్టాలు తెగిపోయినాయి, వర్షానికి పట్టాలు తెగిపోయినాయి. అక్కడ వాళ్ళకి సహాయం చేయడానికి కూడా అక్కడికి రావడానికి చాలా కష్టమైంది అనుకోండి. 3-4 రోజులు అయింది సరిగ్గా తిని.
సరిగ్గా తిని 3 4 రోజులు అయింది. అప్పుడు ఆ 3 4 రోజులు అయిపోయిన తర్వాత సరిగ్గా తిండి దొరక్క ఎట్లో ఉన్న నీళ్లతో, ఏది ట్రైన్ లో వచ్చే నీళ్లు, మనం సర్వే అవుతా ఉన్నాం. ఏదో ఒకటి కావాలి తినడానికి. అప్పుడు ఎప్పుడో 2 రోజులు బానే ఉంది, కానీ 2 రోజుల ముందు చేసిన ఉప్మా ఉంది. తినడానికి బానే ఉంది, అంటే చెడిపోలేదు అనుకుందాం, అంటే వాసన రాకుండా. అది తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఏంటి మన ఫీలింగ్ అప్పుడు? గబగబా 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 నోట్లో కుక్కి పడేసుకుంటాం. ఇదే మనసు జరిగిపోతున్నప్పుడు ఉప్మా పెడితే ఎవడ తింటాడా ఇది అన్నాము. ఎవడ తింటాడా ఇది అని చెప్పేసి ఇసురు కొట్టాం ప్లేట్ని. మళ్ళీ ఇదే మనసు ఇప్పుడు 2 రోజుల ముందు నింది నాకు కావాలా అంటుంది. అప్పుడు అది ఇచ్చేటువంటి రుచి ఈ ప్రపంచంలో అంతకంటే రుచికరమైనది ఏది లేదు అనుకోండి. అందుకే నియంత్రణ లేని మనసు ఇక్కడ పూర్తిగా నియంత్రించబడింది. నియంత్రించబడింది కాబట్టే ప్రతిదాన్ని విలువగా తీసుకుంటున్నాం. అక్కడ నియంత్రించలేదు కాబట్టి నాకు అది కావాలా, ఇది కావాలా, అంత కావాలా, ఇంత కావాలన్నాం కాబట్టి అదే మనసు మనకి ఆ, ఈ పదార్థం విరక్తి కలిగేటట్టు చేస్తుంది. అందుకనే మనసు నియంత్రణలో ఉంటే వాడు హ్యాపీగా ఉంటాడు. కానీ అర్జునుడు ఏమంటాడు? నేను గాలినైనా ఆపగలను కానీ మనసు అయితే ఆపలేను. గాలిని నేను ఆపగలను కానీ మనసుని నేను ఆపలేను. చూడండి, కాబట్టి జీవుడికి ఎవరైనా శత్రువు ఉన్నారా అంటే అది నియంత్రణ లేనటువంటి మనసు. అందుకే దయచేసి ఆ మనసుని రకరకాల వాటిల్లో మనం నిమగ్నం చేయాలి. జపం మీద కొద్దిసేపు, వినడంలో కొద్దిసేపు, చదవడంలో కొద్దిసేపు, సేవలో కొద్దిసేపు, అట్లా చేస్తూ 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 ఉంటే, ఎందుకంటే మనసుకి వెరైటీ కావాలి. మనసుని ఒకే దాని పెడితే బోర్ కొట్టేస్తుంది, నాకు వద్దు అంటది. దానికి ఏంటంటే అందుకే 5 6 వాతావరణం, అందుకే మనకి ప్రభుపాదుల వారు భక్తిలో కావాల్సిన అవకాశం అనమాట. ఎవరికి నచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఆ యొక్క దాంట్లో వాళ్ళు నిమగ్నం కావచ్చు. కొంతమంది అలంకరణ, కొంతమంది పెయింటింగ్, కొంతమంది వంటలు చేస్తారు, కొంతమంది చిమ్మడానికి ఇష్టపడతారు, కొంతమంది కనడానికి ఇష్టపడతారు, కొంతమంది చదవడానికి ఇష్టపడతారు, కొంతమంది కీర్తన పాడడానికి ఇష్టపడతారు, కొంతమంది పూజారి సేవకి ఇష్టపడతారు, కొంతమందికి వడ్డించడానికి ఇష్టపడతారు. అనేకం 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 ఎన్ని ఎన్ని రకాలుగా మనం మనసుని భగవంతుడు ఇచ్చినటువంటి అదే గిరిలోనే మనం మనసుని పెట్టాలన్నమాట. లేకపోతే అదే మనసు మన జీవితాన్ని సర్వనాశనం చేసేయగలదు. అదుపు లేని విధంగా మన దర్శనం. అందుకే మనం బౌండరీలో పెడతాం అన్నమాట. ఉదయాన్నే ఏదొచ్చినా సరే, ఈ రోజు చలికాలమైన ఎండాకాలం మనసు ఉదయాన్నే 4:30 కల్లా మనం మొదలాతి కట్టండి కావాలి. ఆ రోజు మనకి పని ఉన్నా లేకపోయినా, ఆ రోజు ఆదివారం అయినా, శనివారం అయినా, సోమవారం అయినా, నేను లేసేది అంతే. 16 మాల నేను జపం కంప్లీట్ చేయాల్సిందే అంతే. నేను అనుకుంటే ఒక అరగంట సేపు నేను చదవాలనుకుంటే అది నేను చదివి తీరాల్సింది, ఎన్ని వచ్చినా ఎవరు వచ్చినా సరే. దీని అంటారు మనసుని కొట్టడం అనేది, మనసుని ఒక మార్గంలో పెట్టడం.
అంటే మనసుకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. నువ్వు ఈ పద్ధతిలో ఉండాలి, ఈ అంచు అంటే ఈ ఎల్ల దాటకుండా ఈ ఎల్ల లోపలే ఉండాలి. ఈ కార్యక్రమాల్లోనే మనం నిమగ్నం అవ్వాలి అని మనమే మనసుని ట్రైనింగ్ ఇస్తున్నాం మనసుకి. అలా ఇవ్వలేదనుకోండి, అదే మనసు ఇంత గొప్ప శక్తివంతమైన జీవుణ్ణి కూడా తన సహజ స్థానాన్ని, సహజ స్థితిని అది ఆవరించగలుగుతుంది. ఆత్మగా నేను కృష్ణుడి అంశం అయ్యుండి నేనేంది పోయి నిమ్నమైనటువంటి శక్తి అయినటువంటి దీనికి నేను పోయి లోబడడం ఏంది? నేను భగవుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి చెందిన వాడిని. ఆత్మగా నేను భగవుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి చెందిన వాడిని. ఆధ్యాత్మిక శక్తి భౌతిక శక్తి యొక్క బానిసగా వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఆధ్యాత్మిక శక్తికి నిజం ఉన్న శక్తి, భౌతిక శక్తికి ఉన్న శక్తి అసలు నాగలోకానికి నక్కలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయినప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక శక్తి, ఆత్మ అనే ఆధ్యాత్మిక శక్తిని అసలు దేనికి పనికిరానటువంటి భౌతిక శక్తి వచ్చి దీన్ని లొంగ తీసేసుకుంటుంది. అంటే ఇంత బలమైన ఆత్మను కూడా మనసు ఆవరించగలుగుతుంది. ఆవరించి తన ఒరిజినల్ స్థితిని మర్చిపెట్టట్టు చేయగలుగుతుంది. అందుకే కృష్ణుడు అంటాడు అనమాట భగవద్గీతలో, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనషష్ఠియాంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. యాక్చువల్గా మీరు నా అంశాలు రా నాయన, కానీ అనవసరంగా ఈ ఈ ప్రకృతిలో మనసు ఇంద్రియాలని ఈ ఆరు వీటి యొక్క కోరికలకో లేకపోతే వీటి యొక్క డిమాండ్స్ కి ఆ ఆ ఫైటింగ్ లో ఆ ఘర్షణలో దాని ఆవరణలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చాలా కష్టాలు పడుతున్నారు మీరు. ఇంత శక్తివంతమైన ఆత్మను కూడా మనసు పూర్తి స్థాయిలో బంధించి అసలు తన స్థానాన్ని మర్చినట్టు చేయగలుగుతుంది. ఈ భౌతిక సృష్టిలో 99% మంది అసలు వాళ్ళు దాంట్లో బందీ అయి ఉన్నారో కూడా తెలియనే తెలియదు అసలు. కానీ భగవంతుడు నిజంగా ఎంత పెద్ద మెజిషియన్ అంటే, ఇంత బందీ అయినా కూడా నన్ను ఎవడు ఇక్కడ ఆపలేడు, నన్ను ఎవడు ఏం చేయలేడు ఇక్కడ, నేను ఏది కావాలో అది చేయగలుగుతాను అని అనే బందీలో కూడా అలా అనుకోగలుగుతున్నాడు అంటే ఇది ఎంత పెద్ద మాయ ఆలోచిస్తున్నాడు ఒకసారి. నిరంతరం మనసు, ఇంద్రియాలు మనల్ని భయంకరంగా వాడుకుంటా ఉంది. అవి ఎట్ట చెప్తే అట్ట వెళ్తున్నాం మనం. అది ఎలా ప్రవర్తించమంటే మనం అలా ప్రవర్తిస్తున్నాం. కానీ మన ఫీలింగ్ ఏం తెలుసా? లేదు, అంతా నాకు నచ్చినట్టే జరుగుతుంది అంతా కూడా, నేను అనుకున్నట్టే జరుగుతుంది అంతా కూడా. అసలు నిజంగా అసలు ఇది వండర్ అన్నమాట అసలు. నాకు ఇష్టం కాబట్టి నేను తాగుతున్నా. మనకి ఇష్టం కాబట్టి మనం తాగట్లే. ఆ రజోగుణం ఆడిస్తుంది కాబట్టి మనం తాగుతున్నాం అంతే. ఇది మ- ఒక జీవుడిని బందీ అయి ఉన్నా కూడా నేను బందీ కాలేదు, నేను నేను స్వతంత్రుడిని అనే ఫీలింగ్ ఉంది చూసారా? నాకు నచ్చినట్టు నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను, నాకు నచ్చినట్టుగా నేను చూసాను. యాక్చువల్గా అది మనకు నచ్చినట్టు మనం చేయట్లేదు. ఇక్కడ ఆత్మకు నచ్చినట్టు చేయడం అంటే మన కృష్ణుడికి నచ్చినట్టుగా చేయడం, ఆత్మ నచ్చినట్టు చేయడం రెండు ఒకటే. మనం కృష్ణుడికి నచ్చినట్టు మనం చేయట్లేదు అని అంటే మనసు మనసు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాం మనం. కానీ ఫీలింగ్ ఏం తెలుసా? నాకు నచ్చినట్టు నేను ఉన్నాను అని ఫీలింగ్. నాకు ఎంతవరకు నిద్రపోయేంతవరకు నేను నిద్రపోతున్నాను, నేను ఎంతవరకు తినాలని నేను తింటున్నాను, నేను ఎంతవరకు తినాలని అది తినట్లే, నేను ఎంత పడుకోవాలి అది మనం పడుకోవట్లే. తమో కూడా ఎంతవరకు నేను బందీలో పెట్టాలో అంతవరకు నిద్రపోతున్నాం. రజోగుణం ఎంతవరకు అది ఆడిస్తుందో అంతవరకు మొత్తం తింటున్నాం మనం. అసలు కృష్ణుడి యొక్క మాయాజాలం తీసుకుంటే అసలు నిజంగా ఆలోచిస్తే బా
అది ఎవరైనా గుర్తించి నా చెప్పాం కదా, అంటే ముక్త జీవుడు మాత్రం తెలుసుకోగలుగుతాడు ఇవన్నీ. ఎవడు ఎవడు మనల్ని ఏ రకంగా ఏ స్థితిలో ఆడిస్తున్నాడో ముక్త జీవుడు చెప్పగలుగుతాడు, మనం చెప్పలేము అది. ఇప్పుడు మన భక్తులే మనకి ముక్త జీవుల రూపంలో భక్తులు చెప్తారనమాట మనకి, అరే నువ్వేంటి ఈ మధ్య సరిగ్గా రావట్లేదు, ఈ మధ్య నువ్వు సరిగ్గా ఆ, 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 మాట తీరులో కొద్దిగా తేడా వచ్చింది, ఆ, నీ ఆలోచన తీరులో కొద్దిగా ఇట్లా వచ్చిందా చెప్పు. లేదు లేదు లేదు, ఆ, అంతా బాగుంది, ఏం లేదు, కొద్దిగా ఊరికే అట్లా కొద్దిగా సేపు అంతే, అట్లా కొంచెం కొంత ఇంతవరకే అలా జరిగింది అంతే. నేను నేను కరెక్ట్ గానే ఉన్నాను, అన్ని గుర్తున్నాయి నాకు, నేను ఏది మర్చిపోవాలా. ఇప్పుడు మళ్ళీ పరివర్తన వచ్చింది కాబట్టి వాళ్ళకి అది కనబడింది కాబట్టి వాళ్ళు మనకు చెప్తున్నారు. మళ్ళీ తేడా రాకపోతే పని కట్టుకొని వచ్చి చెప్పాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకు ఉంది? అదే నేను చెప్పింది కదా, మన మనం ఎక్కడ పక్కకి వెళ్తున్నాం మనకే తెలియదు అనమాట. మనం ఎక్కడ దూరం అవుతాం మనకే తెలియదు అసలు. అదే ఇప్పుడు కృష్ణుడి యొక్క మాయాజాలం అది. అందుకే భక్తుల సాంగత్యంలో ఉండమనేది. భరతుడు లాంటి వాడు, జడభరతుడు లాంటి వాడు ఆ స్థితిలో ఉండవు కూడా పక్కకి వెళ్ళడం ఆయనకి తెలియట్లేదు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి కూడా తెలియట్లే నేను ఎక్కడున్నాను అనేది, నా సాధన ఏమవుతుంది, నా ఆలోచన తీరు ఎట్లా వెళ్తుంది, ఈ మధ్య నా యొక్క నడవడిక, నా పరిస్థితి ఎలా వెళ్తుంది ఆయనకే తెలియట్లేదు అసలు. వాళ్ళు ఎవరైనా వచ్చి మనకి ఏదో చెప్పారు అనుకోండి, చెప్పాం కదా, ఆత్మకు సంబంధం లేకుండా మనసులో నువ్వు చెప్పేది ఏంది, ఈయన చెప్పేది ఏంది, ఆయన చెప్పేది ఏంది అని మనకి మనం ఆ, సమర్థించుకుంటే దాంట్లో ఎవరు చేయగలిగింది ఏం లేదు. సో ఆ విధంగా ఆ, మనం చూస్తే కనుక జడభరతుడు ఇంత వివరించడం అన్నమాట. అవును, నువ్వు కోవిదుడిగా అనుకుంటున్నావు, నువ్వు జ్ఞానం అనుకున్నావు, కానీ నువ్వు అజ్ఞానివే, ఎందుకంటే నువ్వు ఇంకా ఈ ట్రాప్ లోనే ఉన్నావు. అందుకే నేను యజమాని అని నీకు ఫీలింగ్ ఇంకా ఉంది అంటే నువ్వు ఇంకా ఆ ట్రాప్ లోనే ఉన్నావు. ఇవన్నీ మనసు సూక్ష్మ మరియు స్థూల శరీరాల్లో వచ్చేటువంటి భావాలే ఇవన్నీ. ఆత్మకు దీనికి సంబంధమే లేదు, ఆత్మ అసలు అలసిపోదు. భౌతికంగా జరిగే అనేక ప్రక్రియలకి ఆత్మకు అసలు సంబంధమే లేదు. అయితే దీని ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చేమో, బట్ ఆత్మకు అసలు దాంతో సంబంధం లేదు. దేనివల్ల? చైతన్యం వెళ్ళి దాంట్లో కలుస్తుంది కాబట్టి. చైతన్యం వెళ్ళి ఈ మనసుతో వాటి సూక్ష్మ ప్లస్ శరీరాలతో వెళ్ళి కలుస్తుంది కాబట్టి ఇవన్నీ మనకి పుష్ట సుఖాలు, లాభ నష్టాలు అన్ని జరుగుతుంది. ఆత్మకు అసలు సంబంధం లేదు అని చెప్పి వివరిస్తాడు. దానికి మళ్ళీ మళ్ళీ రఘుగుణ దానికి కృతజ్ఞతలు చెప్పి మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు వేస్తాడు అనమాట, మళ్ళీ కొన్ని ప్రశ్నలు. సో ఆ ఆ ప్రశ్నలు ఏంటి, తర్వాత దానికి జడభరతుడు ఎటువంటి సమాధానం చెప్తాడు, ఆ తర్వాత 13, 14 అధ్యాయాల్లో ఇంకొక పెద్ద స్టోరీలోకి వెళ్తాడు భరతుడు. ఇంకా అది అల్టిమేట్ అన్నమాట. ఇంకా ఒక స్టోరీ చెప్పి ఆ స్టోరీకి మన జీవితానికి రిలేట్ చేస్తాడు. ఎలాగైతే ఆ నారదుల వారు పురంజనుడికి కథ చెప్పారు చూసారా, ఎవరికి? ప్రాచీన పరిషత్కి. అట్లానే ఇక్కడ మనకి ఆ జడభరతుడు ఒక అడవిలోకి, ఒక వర్తకుడు, ఒక ఆ, ఒక వ్యాపారం చేసేవాడు అడవిలోకి అతను ప్రవేశిస్తే ఆ ఆ అడవిలో తను అనుభవించబోయేటువంటి కొన్ని పరిణామాలు, కొన్ని పరిస్థితులు, దాన్ని ఒక జీవుడు సంసారంలోకి ప్రవేశిస్తే తను ఏ విధంగా అనుభవిస్తాడు.
ఎటువంటి విషయాలు అతన్ని ఎన్ని రకాలుగా తన్ని ఆడిస్తాయి, ఆ ఇదిలో తను ఎన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అతను గురవుతాడు. దా అటువంటి వాతావరణం కూడా తను ఏమనుకుంటుంటాడు, అంత దారుణ పరిస్థితిలో కూడా తన ఫీలింగ్ ఏంటి, ఎలా తన సమయం వేస్ట్ అయిపోతుంది, తన జీవితం అంతా కూడా నాశనం అయిపోతా ఉంది. సో ఒక వర్తకుడు అడవిలోకి వెళ్తున్నాడు, ఇక్కడ ఒక జీవుడు సంసారంలోకి వెళ్తున్నాడు. ఈ రెండింటిని 13 అధ్యాయులోనేమో ఒక ఒక వర్తకుడు అంటే వస్తువులు అమ్ముకునేవాడు అడవిలోకి వెళ్తే అది 13 అధ్యాయం అయితే, 14 అధ్యాయం వచ్చేసి ఒక జీవుడు ఆ, దీంట్లో సంసారంలోకి వస్తే, అంటే మానవ జన్మ ఎత్తితే, ఈ రెండు కంపారిజన్ వస్తుంది అనమాట. మనం ఏం చేస్తామంటే 13 అధ్యాయంలో తను ఏ విధంగా ఒక వర్తకుడు దీంట్లోకి వెళ్తున్నాడో అడవిలోకి, అదే సెంటెన్స్ ని ఒక జీవుడు సంసారంలోకి వస్తే రెండు మనం మ్యాచ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం పక్కన పక్కనే. అప్పుడు మనకి ఇంకొంచెం క్లియర్ గా ఉంటుంది, అర్థమవుతుంది ఇతను ఇక్కడ ఏ ఇబ్బందికి గురవుతున్నాడో అదే అంశాలు సంసారంలో ఇతన్ని ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇవన్నీ ఇవన్నీ మనకి 13, 14 అధ్యాయాల్లో వస్తాయి అన్నమాట. సో అది మనం సో టైం వచ్చినప్పుడు ఆ క్లాస్ మనం చెప్పుకుంటాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जय गौ प्रेमानंद।